Good morning, students. Welcome to my channel. Today's topic: motion of a rocket. Motion of a rocket. Before we enter into the topic, we should know system of variable mass, which is displayed on the screen. System of variable mass definition: the system in which total mass m remains constant. Such systems are known as isolated system. సో జనరల్గా సిస్టమ్ ఆఫ్ వేరియబుల్ మాస్ అంటే తెలుసుకునే ముందు ఐసోలేటెడ్ సిస్టమ్ చూద్దాం. ఐసోలేటెడ్ సిస్టమ్ అంటే ఈ సిస్టమ్ ఇన్ విచ్ టోటల్ మాస్ రిమైన్స్ కాన్స్టెంట్. టోటల్ మాస్ రిమైన్స్ కాన్స్టెంట్ అయితే ఐసోలేటెడ్ సిస్టమ్ అంటాం. సో ఇన్ ద కేస్ ఆఫ్ వేరియబుల్ మాస్ సిస్టమ్ అంటే ద మాస్ ఆఫ్ ద సిస్టమ్ మే బీ చేంజింగ్ విత్ రెస్పెక్ట్ టు టైం. మాస్ అనేది విత్ రెస్పెక్ట్ టు టైంతో ఆబ్జెక్ట్ యొక్క మాస్, సిస్టమ్ యొక్క మాస్ చేంజ్ అయితే వేరియబుల్ మాస్ అంటాం. చేంజ్ కాకపోతే ఐసోలేటెడ్ సిస్టమ్ అంటాం. సో ఈ వేరియబుల్ మాస్ సిస్టమ్కి ఫర్ ఎగ్జాంపుల్ మోషన్ ఆఫ్ ఏ రాకెట్ తీసుకోవచ్చు. దట్ ఈస్ ద టుడేస్ టాపిక్, మోషన్ ఆఫ్ ఏ రాకెట్. సో ఇక్కడ ఐసోలేటెడ్ సిస్టమ్ మీన్స్ ఏ సిస్టమ్ ఇన్ విచ్ టోటల్ మాస్ రిమైన్స్ కాన్స్టెంట్. మాస్ రిమైన్స్ కాన్స్టెంట్ ఉంటే ఐసోలేటెడ్ సిస్టమ్. మాస్ అనేది టైంతో పాటు చేంజ్ అవుతూ ఉంటే వేరియబుల్ మాస్ సిస్టమ్. సో నెక్స్ట్ వేరియబుల్ మాస్ సిస్టమ్కి ఫర్ ఎగ్జాంపుల్ మోషన్ ఆఫ్ ఏ రాకెట్. This is the motion of a rocket. Here it is the rocket. రాకెట్ యొక్క వెలాసిటీ v. సో అది ఇనీషియల్ మాస్ m, థ్రస్ట్ నథింగ్ బట్ ప్రెజర్. నెక్స్ట్ ఇక్కడ రిలేటివ్ వెలాసిటీ dm/dt. dm/dt సింబల్ రిప్రజెంట్ ఎట్లా డిఫైన్ చేయొచ్చు అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మాస్ విత్ రెస్పెక్ట్ టు టైం. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టుగా జనరల్గా రాకెట్ అనేది స్టార్ట్ అయినప్పుడు ఇనీషియల్ మాస్ m ఉంది అనుకుందాం. అది పైకి వెళ్ళే కొద్దీ దాని యొక్క మాస్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఎందువల్ల అంటే జనరల్గా రాకెట్ యొక్క మాస్ని మనం దాంట్లో ఉన్న కంబషన్ ఛాంబర్లో ఉన్న ఫ్యూయల్తో పాటు ఇంక్లూడ్ చేసి చెప్తాం. సో పైకి వెళ్ళే కొద్దీ రాకెట్లో ఉన్న కంబషన్ ఛాంబర్లో ఉన్న గ్యాసెస్ అన్నీ బయటికి వచ్చేస్తాయి. సో అందువల్ల మాస్ అనేది విత్ రెస్పెక్ట్ టు టైం చేంజ్ అవుతూ ఉంటుంది. సింబాలిక్గా dm/dt ఇనీషియల్ మాస్ ఏమి m, టైం పెరిగే కొద్దీ చేంజ్ ఆఫ్ మాస్ విత్ రెస్పెక్ట్ టు టైం dm/dt. సో ఇక్కడ u అనేది వెలాసిటీ ఆఫ్ గ్యాసెస్ విచ్ ఆర్ ఇన్ ద కంబషన్ ఛాంబర్. velocity of gases u, velocity of rocket initial velocity v, initial mass m, next relative velocity dm/dt rate of change of mass with respect to time. m is the mass of the rocket with fuel, v is its velocity at any instant time. Let's see here. Let dm be ejected mass. So just now we discussed it, rate of change respect time. బయటికి వస్తున్నాయి ఎజెక్టెడ్ మాస్, చేంజ్ అవుతున్న మాస్. సో ఇక్కడ -u ఈజ్ వెలాసిటీ ఆఫ్ గ్యాస్. వెలాసిటీ ఆఫ్ గ్యాస్ -u విత్ రెస్పెక్ట్ టు టైం. ఇక్కడ మైనస్ అనేది ఆపోజిట్ డైరెక్షన్ ద వెలాసిటీ ఆఫ్ రాకెట్. ద వెలాసిటీ ఆఫ్ గ్యాస్ జెట్ ఇన్ laboratory frame, that is v minus u is equals to v relative velocity, the rate of change of momentum of jet. So rate of change of mass of the rocket into velocity, mass into velocity momentum. So rate of change of mass dm/dt, velocity v minus u. From Newton's third law of motion, this must be equal to thrust, nothing but pressure. So thrust t is equals to dm/dt into v minus u. Next, the resultant force acting on the rocket, F resultant, so T minus F external. సో ఇక్కడ మనం T ప్లేస్లో dm/dt వాల్యూని F external ఫేస్లో -mg వాల్యూని సబ్స్టిట్యూట్ చేసినాం. dm/dt v minus u minus mg. This is equation 4. Using Newton's second law, the force on a rocket d/dt into mv. Using Newton's second law, so from equations 4 and 5 we can obtain equations 4 and 5. This is also force.
this is also force. So equating 4 and 5. So d by dt mv, dm by dt v minus u minus mg. So mass into velocity. So differentiation m into dv by dt plus v into uv differentiation v into dm by dt is equals to v minus u బ్రాకెట్లో ఉంది కదా, dm by dt ని లోపలికి మల్టిప్లై చేద్దాం, dm v into dm by dt మైనస్ u into dm by dt మైనస్ mg. నెక్స్ట్ ఇక్కడ v into dm by dt, v into dm by dt, సో m into dv by dt is equals to minus u dm by dt minus mg. ఇక్కడ dv by dt is equals to minus u, ఇక్కడ m ఉంది కదా, m ఇతలకు వచ్చేస్తుంది. సో డివైడ్ ఇక్కడ మల్టిప్లికేషన్లో ఉంది, సో ఇక్కడ డివైడర్లోకి వచ్చేస్తుంది మైనస్ u by m dm by dt. సో ఇక్కడ ఆల్రెడీ m ఇక్కడ కూడా వచ్చేస్తుంది, మా mm క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ g మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ dv ఈజ్ ఈక్వల్స్ టు నెక్స్ట్ స్టెప్లో మల్టిప్లయింగ్ dt ఆన్ బోత్ సైడ్స్ dtతో మల్టిప్లై చేస్తే ఇక్కడ dt వస్తుంది. సో dt వస్తుంది కాబట్టి dt క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ dt వస్తుంది, dt క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ dt వస్తుంది. సో dv ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ u dm by dt మైనస్ g dt. ఇంటిగ్రేటింగ్ దిస్ ఈక్వేషన్ విత్ రెస్పెక్టివ్ లిమిట్స్. ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు వెలాసిటీ, సో లిమిట్స్ ఆర్ ఇన్ లోయర్ లిమిట్ ఆర్ ఇన్ వెలాసిటీ, హియర్ లిమిట్స్ ఆర్ ఇన్ మాస్. నెక్స్ట్ లిమిట్స్ అప్లై చేసినాం, v మైనస్ u, సో ఇంటిగ్రేషన్ 1 by m, nothing but integration 1 by x log x. So integration 1 by m with respect to m log m, limits minus g. So next ఇక్కడ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ v మైనస్ v నాట్ మైనస్ u log e, అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అంటే log a మైనస్ log b is equals to log a by b. So log a minus log m minus log m not log, నెక్స్ట్ ఏమవుతుంది log a by b, సో log m by m నాట్ మైనస్ gt. v ఈజ్ ఈక్వల్స్ టు, సో మైనస్ v నాట్ తీసుకొస్తే v నాట్ ప్లస్ u log e m by m నాట్ మైనస్ gt. సో ఇక్కడ మైనస్ ఉంది కదా, సో మైనస్ పాజిటివ్ చేసుకోవాలంటే ఇది ఎక్స్పోనెన్షియల్ రివర్స్ అవుతుంది. సో m నాట్ బై m మైనస్ gt. This equation indicates the velocity of rocket at any time t. So if the force, special cases, if the force of gravity is neglected, ఇక్కడ g అనేది గ్రావిటీ, ఇక్కడ గ్రావిటీని నెగ్లెక్ట్ చేస్తే g is equal 0. సో ఈ v is equals to v నాట్ ప్లస్ u log e m నాట్ బై m మాత్రమే ఉంటుంది ఎప్పుడు when g is equals to 0 అయినప్పుడు. నెక్స్ట్ క్లాస్, ఇఫ్ v నాట్ ఈజ్ 0 1 కెన్ ఆప్టైన్, v నాట్ 0 చేస్తే ఇది 0 అయిపోతుంది. నెక్స్ట్ v is equals to u log e m నాట్ బై m. హియర్ velocity of rocket at any instant v, u means velocity of gas, m not initial mass of rocket, m mass of rocket at any instant t.